సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టించిన కేసుల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఓ రైస్ మిల్ యజమానులైన భార్యాభర్తలను రిమాండ్కు తరలించిన పోలీసులు తాజాగా పెద్దపల్లి శివారులోని మరో మిల్ యజమానిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పక్కదారి పట్టించిన కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి శివారులోని ఓ రైస్ మిల్ యజమాని కొమరవెల్లి రాజేందర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సదరు రైస్ మిల్ కు 21,000 క్వింటాళ్ల వడ్లు ఇవ్వగా ఎఫ్సీఐకి 14,000 క్వింటాళ్ల రైస్ ఇవ్వాల్సి ఉందన్నారు. కేవలం 2,500 క్వింటాల రైస్ మాత్రమే తిరిగి పంపించినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు రైస్ మిల్లును తనిఖీ చేయగా సుమారు 17,600 క్వింటాల రైస్ మిల్ యూజ్ చేసినట్లు తేలింది అన్నారు. వాటి విలువ సుమారు 4,49,00,000 రూపాయలు ఉంటుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ లక్ష్మణరావు, సెకండ్ ఎస్ఐ నవీన్ పాల్గొన్నారు. పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన విజయశ్రీ ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ పైన మన ముప్పిడి శ్రీకాంత్ అని చెప్పేసి డిఎం సివిల్ సప్లైస్ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన క్రైమ్ నెంబర్ 55/26లో మిస్అప్రోప్రియేషన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క రైస్ మిల్ ఒక ఏజెంట్కి అయినటువంటి కొమరవెల్లి రాజేందర్, ఇతనికి టోటల్గా ప్యాడీ 21,253 క్వింటల్ ప్యాడీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇంటర్వ్యూ వీళ్ళు ఏంటంటే 14,250 సుమారుగా క్వింటల్స్ ఆఫ్ రైస్ అనేది ఇంటర్న్గా ఎఫ్సీఎస్ గోడౌన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇతను 2,500 క్వింటల్ మాత్రమే రైస్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు నోటీస్ చేస్తే ఏంటంటే సర్ప్రైజ్ విజిట్ చేసి నోటీస్ చేస్తే ఏంటంటే 17,000 టన్నుల రైస్ అనేది షార్ట్ ఫాల్ వచ్చింది. దాన్ని పంచనామా చేసి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసేసి ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. నగదు దీనిలో అరెస్ట్ చేసిన భాగంలో వీళ్ళు మనం చెక్ చేయగా అతని దగ్గర ₹1,00,000 క్యాష్ అనేది కూడా సీజ్ చేస్తూ అతని అరెస్ట్తో పాటు ₹1,00,000 క్యాష్ సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం.